ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేక అంశాన్ని గురించి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఈరోజు అంశము సిలువకు శత్రువులు, సువార్తకు ఆటంకము. సిలువకు శత్రువులు, సువార్తకు ఆటంకం. మూలవాక్యాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనం పరిశీలన చేసుకుంటే, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుతున్నాను. చాలండి. ప్రియులారా, మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ మరి ఆయన యొక్క ఆవేదనను మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుతున్నాను. అనేక పర్యాయములు చెప్పి, ఎన్నిసార్లు చెప్పాడంట? అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుతున్నాను అంటాడు. ఏంటి ఆయన చెప్పింది? ఎవరి గురించి చెప్తున్నాడు? ఒకసారి మనం ఆలోచించాలి. ఎవరి గురించి చెప్తున్నాడు అనేసి మనం పరిశీలన చేస్తే, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అన్నాడు. క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే, ఏంటి క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటాం? ఎవరు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకున్నవారు? ఇది మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. అసలు సిలువను గూర్చినటువంటి వార్తను గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే, సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు అనేసి చెప్తున్నారంటే, అసలు సిలువను గూర్చిన వార్త ఏది? సిలువను గూర్చిన వార్త ఏది చెప్పండి? సిలువను గూర్చిన వార్త ఏది? సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనముగానే, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 చెప్తున్న మాట ఏంటంటే, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనముగానే, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. ఇప్పుడు ఆలోచించండి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు అనేసి అక్కడికే ఆపేలా ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్తున్నాను. చూడండి, ఎంత దయానీయకమైనటువంటి పరిస్థితి ఇది. ఈ పరిస్థితి ఎప్పుడు ఏర్పడింది పౌలుకి? సిలువను గూర్చినటువంటి శత్రువులుగా నడుచుకుంటున్నారు అనే గమనం అంటే కనిపెట్టటము. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్నారు అని పౌలు ఎప్పుడు కనిపెట్టాడు? సంఘంలో ఉన్నారా? బయట ఉన్నారా? సంఘంలో ఉన్నారు. అనేకులు ఉన్నారంట. వీరిని గురించి ఇంతకు మునుపు చెప్పాను, ఇప్పుడును ఏడ్చుతూ చెప్పుతున్నాను అని అంటాడు. ఏంటి సిలువను గూర్చిన శత్రువులు అంటే? సిలువ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఒకసారి మనం పరిశీలన చేద్దాం. సిలువ యొక్క ప్రాధాన్యత ఏంటి? సిలువలో యేసుక్రీస్తు చేసిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏం చేశాడో ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సిలువను గూర్చిన సిలువకు శత్రువులుగా
నడుచుకుంటున్నారని ఇప్పుడును ఏడ్చుతూ చెప్పుతున్నాను. అబ్బా, ఏడ్చుతూ చెప్పుతున్నానని చెప్పవలసిన అంత దయానికమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏడ్చుతున్నాడు, చెప్తున్నాడని. ఇప్పుడును అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు అనేసి ఏడ్చుతూ చెప్పుతున్నానంటాడు. ఏంటి శిలువను గురించిన సంగతి అనేసి మనం పరిశీలన చేస్తే, ఇక్కడ క్రీస్తుని గురించి చెప్పాలి. ఏ క్రీస్తుని గురించి చెప్పాలి? సిలువ వేయబడిన క్రీస్తుని గురించి చెప్పాలి. దావీదు సంతానములో పుట్టి మృతుల్లోని తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి చెప్పాలి. అలా చెప్పవలసిన అది పోగా మేము ప్రకటించిన యేసును గాక మరొక యేసును మీరు ప్రకటించినను. చూద్దాం, 2 కొరింథీ పత్రికలో పౌలు, అక్కడ కూడా పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 2 కొరింథీ 11వ అధ్యాయము 4వ వచనము 3వ వచనము కాడి నుంచి, లేకపోతే ఇంకా ముందు 2వ వచనం కాడి నుంచి చూద్దాం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యకగాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని ఇక్కడ భయపడుతున్నాను అంటున్నాడండి. అక్కడ ఏడ్చుతున్నాను అంటున్నాడండి. ఎందుకు భయపడుతున్నాడంట? క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను. ఎందుకు భయపడుతున్నాడు అంటే కింద ఇంకా అద్భుతమైన సంగతి రాశాడండి. ఏలైనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను. అద్భుతంగా రాస్తున్నాడండి, అద్భుతంగా చెప్తున్నాడు. మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను, మీరు వాణిని గురించి సాయించుట యుక్తమే. అంటే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోబోతున్నారు, ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ కాలంలో, ఎందుకు అంత స్పష్టంగా చెప్తున్నాడు? ఎక్కడో ఆదాము కాలంలో సంగతిని తీసుకొచ్చేసి సర్పము కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు అనేసి మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి, దేన్ని చెరుపుతాడాడు? మనస్సులను చెరుపుతాడు. మీ మనస్సులను చెరపబడే క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నా. ఏం చెప్తున్నారంటే వీళ్ళు, మేము ప్రకటించిన మరొక యేసుని మీరు ప్రకటించే వాళ్ళు వస్తారు, మేము చెప్పని మరొక సువార్తను కూడా చెప్పేవాళ్ళు కూడా వస్తారు. అసలు సువార్త అంటే ఏంటి? ఏది సువార్త? సిలువను గూర్చిన వార్త ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఈ అపోస్తలుడైన పౌలే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చెప్తున్నాడు, సువార్త అని అంటున్నాడు. ఏది సువార్త అంట? మేము ప్రకటించిన మరి యొక్క సువార్తను మీకు ప్రకటించినను అనేసి చెప్పుకుంటూ వస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను. సువార్త ప్రకటించానంట. నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారని. చూడండి, దాన్ని గట్టిగా పట్టుకోవాలంటే దేన్ని గట్టిగా పట్టుకోవాలి? సువార్తను గట్టిగా పట్టుకోవాలి. నూతులో పడిపోయాడు ఒకడు, ఆయన పైకి తీయాలి, తాడేశారు,
తాడేశారు, నూతిలోకి తాడేశారు. తాడేసి దాన్ని పట్టుకోరా అనేసి పట్టుకోమని చెప్పేసి పైకి లాగుతున్నారు. నేను పట్టుకోను అన్నాడు అనుకోండి, అక్కడే ఉంటాడు. పట్టుకుంటే ఏమవుతాడు? రక్షించబడతాడు. నూతులోంచి నూతులోంచి శారీరకంగా రక్షించబడతాడు. ఇక్కడ మనం ఈ రక్షించబడేది ఏదంటే ఆత్మకి సంబంధించిన రక్షణ. అప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు నోవాహును ఓడను సిద్ధపరచుకోమన్నాడు. ఓడను సిద్ధపరచుకుంటే ఆ ఓడలోకి వెళ్ళినటువంటి 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. అందులోకి వెళ్ళిన వారు రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మను రక్షించుతున్నది అంటాడు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే పౌలు చెప్తుంది ఏంటంటే, నేను మీకు సువార్త ప్రకటించాను, మీరు దాన్ని అంగీకరించి తిరిగి దాని ఏందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా మీకు సువార్త ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్నలా దాని వలననే మీరు రక్షణ పొందువారే ఉందురు. ఇంతకీ ఏంటా సువార్త? ఇది మనకు కావాలి. ఏంటా సువార్త? కిందకి మనం చూస్తే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనము ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదండి లేఖనం ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము ఏమయ్యాడు? మృతి పొందాడు. దేని మీద మృతి పొందాడు? శిలువలో మృతి పొందాడు. లేఖనం ప్రకారము యేసుక్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేఖనం ప్రకారం తిరిగి లేచాడు. ఇది సువార్త. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే, మేము ప్రకటించిన మరొక సువార్తను మీకు ప్రకటించినను అని అంటే అదే సువార్త. ఆ సువార్త ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకానికి దేన్ని చెప్తే వాళ్ళకి రక్షణ కలుగుద్ది, ఏది చెప్పాలి, ఏది చెప్తే లోకంలో ఉన్న వారికి రక్షణ కలుగుద్ది, లోకంలో ఉన్నవారు దేన్ని గట్టిగా పట్టుకుంటే దానివల్ల వారు రక్షణ పొందుతారు అంటే సువార్త వలన, సిలువను కూర్చిన వార్త వలన. ఎందుకంటే దేవుని శక్తి దేంట్లో ఉంది? సువార్తలో ఉంది. సిలువను కూర్చిన వార్త రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి చూడండి ఎక్కడంటే, అందులో దేవుని శక్తి దాని యందు ఉంది. ఎందుకు చెప్తున్నాము అని అంటే ఇక్కడ చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. సువార్తను గురించి నేను సిగ్గుపడివాడన కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థుడికి కూడా రక్షణ కలిగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలిగజేయుటకు ఏముందంట? అది దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని శక్తి. ఏది దేవుని శక్తి? సిలువను కూర్చిన వార్త. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని శక్తిని మనం ప్రకటన చేయాలా? దేంట్లో దేవుని శక్తి ఉందో దాన్ని ప్రకటన చేయాలా, లేకపోతే లోకంలో ఉన్న సంగతులు ప్రకటన చేయాలా? మేము ప్రకటింపని మరొక యేసుని ప్రకటిస్తున్నారా? మీరు అంగీకరింపని మరొక సువార్తను ప్రకటించే వాళ్ళు ఉన్నారా? మేము ప్రకటించని మరొక సువార్త కూడా ప్రకటించే వాళ్ళు ఉన్నారా? అంటే ప్రకటించే వాళ్ళు ఉన్నారు. ఇదే సువార్త అంటున్నారు. లోకంలో ఉన్న సంగతులన్నీ చెప్పుకుంటూ, వాళ్ళకు వచ్చిన సంగతులు చెప్పుకుంటూ అదే సువార్త అనే చెప్పేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే 17వ వచనంలో చూస్తే, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. దేవుని నీతి దేని యందు బయలుపరచబడుతుంది? ఒక్కసారి ఆలోచించి, దేని యందు? దేవుని నీతి బయలుపరిచే సంగతులు మనం ప్రకటన చేయాలా? ఏదైతే గట్టిగా పట్టుకుంటే దానివల్ల రక్షణ పొందుతారు అని చెప్పబడిన ఆ సిలువను కూర్చిన వార్త, ఆ క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని సంబంధించిన సువార్త ప్రకటన చేయాలా, లేకపోతే మరొక సువార్త ప్రకటన చేయాలా? ఏది ప్రకటన చేయాలి? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి తెలియకుండా సాతాను ఏం చేస్తానంటే, మనకి తెలియకోకుండానే మనతోనే
భిన్నమైన సువార్త ప్రకటింప చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడు జరిగే సంగతి కాదు. ఇప్పుడు జరుగుతుంది కనుక ఇగో పలానా ఆయన చెప్తున్నాడు, ఈయన చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు అని అని చెప్పేది కాదు. ఎందుకు అంటే ఇది మొదటి శతాబ్ద కాలము నుండి కూడా జరుగుతున్నటువంటి సంగతి. పౌలు ఏడ్చుతూ చెప్పుతున్నాను, మరలా ఏడ్చుతూ చెప్పుతున్నాను అంటాడు. నేను భయపడుతున్నాను. ఎందుకంటే వచ్చిన వాడు ఎవడైనాను మేము ప్రకటించని మరొక యేసును ప్రకటించినను, మేము ప్రకటించని మరొక సువార్తను మీకు ప్రకటించినను అంటే అలాంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అది ఎవరు వచ్చి చెప్తారు? బయట వాళ్ళు వచ్చి చెప్తారా, లేకపోతే సంఘంలోనే ఉండి చెప్పేటటువంటి పరిస్థితి ఉందా? అపోస్తలుడైన పౌలు చెప్తున్న సంగతి మనం పరిశీలన చేస్తే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు 28వ వచనం, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనంలో మనం పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు చెప్తున్న సంగతి మనం పరిశీలన చేస్తే 29వ వచనము, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు. సిలువుకి శత్రువులు ఎక్కడుంటారు చెప్పండి? సిలువుకి శత్రువులు బయట వాళ్ళు ఎవరన్నా అయితే మన శరీరాలను కొడతారండి. మన ఆత్మనే నరకానికి తీసుకెళ్లే కెపాసిటీ బయట వాళ్ళు ఎవరికి లేదు. యేసుక్రీస్తు కూడా అన్నాడు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? పిలాతు అంటున్నాడు, నిన్ను సిలువ వేస్తానికి నాకు అధికారం కలదు, నిన్ను విడుదల చేస్తానికి అధికారం కలదు అంటే, అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నది, పైనుండి ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం లేదు, గెట్ అవుట్ అన్నాడు. ఈ లోకము మనల్ని ఏం చేస్తుందండి? శరీరానికి హింసిస్తారు, శరీరాన్ని చంపుతారు. ఆత్మని చంపుతారా వీళ్ళు? ఆత్మను చంపే పౌర అధికారం ఎవరికి ఉంది? వీళ్ళకుందా? లేదు. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇక్కడ వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? సిలువుకి శత్రువులు వీళ్ళు, క్రూరమైన తోడేళ్ళు అంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంట? మందను కనికరింపరు, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటున్నాడు? బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చేస్తారా? బయట నుంచి ఎక్కడి నుంచి కూడా రారు. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ మనం పరిశీలన చేసుకుంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ మనం చూసుకుంటే, వారు మనలో నుండే వెళ్ళిరు కానీ ఎవరి గురించి వారు అంటే ఎవరు? ఇది అర్థం అవ్వాలంటే ఇంకో వచనం పైకి ఎక్కాలి, ఇంకో వచనం ముందు నుంచి చదవాలి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు ఎప్పుడు బయలుదేరారు? ఈ పత్రిక రాసేటప్పటికే బయలుదేరారు. ఇప్పుడు మనం ఎవరినో ఉద్దేశించి చెప్పేది కాదు. ఇది పలానా వాళ్ళు అలా ఉన్నారు కనుక వాళ్ళని ఉద్దేశించి, వీళ్ళు ఇలా ఉన్నారు కనుక వీళ్ళని ఉద్దేశించి చెప్పేది కాదు. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఏమన్నాడు? అనేకులు అంటున్నారు. అనేకులు, ఒక 10 మందా 20 మందా అలా కాదు, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని వలన తెలుసుకొనుచున్నాము. వారు మన సంబంధులు కారు, వారు మనలో నుండే వెళ్ళరు కానీ మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు. చాలండి. అంటే అనేకులైన క్రీస్తు విరోధులు వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? క్రీస్తు విరోధులు. ఎవరు క్రీస్తు విరోధండి? క్రీస్తు విరోధులు ఎవరు? ఎవరు క్రీస్తు విరోధి? ఇక్కడ చెప్తాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో
22వ వచనం, 22 అదే 2:22 మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకుని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు గనక కుమారుని ఒప్పుకుని వాడు తండ్రిని అంగీకరించువాడు. కుమారుని ఒప్పుకునే వాడే తండ్రిని అంగీకరించువాడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు. తండ్రిని తండ్రి అని ఒప్పుకోవాలి, కుమారుని అని ఒప్పుకోవాలి. అందుకని యేసుక్రీస్తు అప్పుడే తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవం అంటే. క్రీస్తు విరోధులు వచ్చేశారు. తండ్రి ఎవరు శరీరాన్ని ధరించుకొచ్చింది? ఎవరు? కుమారుడైన దేవుడా లేకపోతే తండ్రి అయిన దేవుడా? కుమారుడైన దేవుడు. ఇప్పుడు శరీరాన్ని ధరించుకో వచ్చింది ఎవరని చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడు శరీరాన్ని ధరించుకొచ్చాడు అంటాడు. తండ్రి తన కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు మన పాపాలకి శిక్ష విధించాడు. రోమపత్రిక 8:3-4 వచనాల ప్రకారం. రోమపత్రిక 8వ అధ్యాయంలో, రోమపత్రిక 8వ అధ్యాయం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించాను. ఇప్పుడు ఎంతమంది క్రీస్తు విరోధులు ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. తండ్రి కుమారుడిగా శరీరాన్ని ధరించుకుని వచ్చాడా? లేకపోతే తండ్రి తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపాడా? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పుడు సంగతి కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్న సంగతిని చెప్తా ఉన్నాడు. అందుకనే చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పుకుంటూ వచ్చేసి తండ్రిని కుమారుని ఒప్పుకున్నని వీడే క్రీస్తు విరోధి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్న వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. ఇందుకే యేసే క్రీస్తు అని చెప్పు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అంటే శరీరాన్ని ధరించుకొచ్చింది ఎవరు? సిలువలో రక్తాన్ని కార్చింది ఎవరు అనేసి మనం పరిశీలన చేస్తే సిలువలో రక్తం కార్చింది ఎవరు? కుమారుడైన దేవుడా, తండ్రి అయిన దేవుడా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు అనేసి అక్కడ రాయబడి ఉంది కనుక దేవుడు అనగానే తండ్రి అయిన దేవుడు అనేసి ముద్ర వేసేసారు. ఆది యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఏమై ఉండెను? దేవుడే. అక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? 2 దేవుళ్ళు ఉన్నారు. 2 తండ్రులా అంటే తండ్రులు కాదు. మరి ఒక ఆయన తండ్రి, ఒక ఆయన కుమారుడు. మరి కుమారుడు అనేసి మనకెలా తెలుస్తుంది అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి వాక్యమైన దేవుడు 14వ వచనంలో యోహాను సువార్త 1:14లో ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించను అనేసి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు శరీరధారిగా వచ్చింది ఎవరు? కుమారుడైన దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అంతా మన పాపాలకి శిక్ష విధించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పరిశీలన చేస్తే యోహాను రాసిన 2వ పత్రికలో 7వ అధ్యాయంలో 7వ వచనము, 1వ అధ్యాయం 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినే
ఉన్నాడు. చాలా స్పష్టంగా ఇది ఎప్పుడు జరుగుతున్న సంగతులు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఏదో మనం జరుగుతున్నాయి కనుక మనం ఏదో చెప్తున్నాము, ఇప్పుడు వీళ్ళు ఎవరో అనుకుంటున్నారు కనుక మనం చెప్తుంటే ఇదిగో మమ్మల్ని మా గురించే చెప్తున్నారు అనేసి వీళ్ళు అనుకుంటానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. ఎందుకంటే ఇది మొదటి శతాబ్ద కాలంలో జరిగేటటువంటి సంగతుల గురించి అప్పుడు రాయబడినటువంటి సంగతులు ఇవి. అప్పుడే జరుగుతున్నాయి. మేము ప్రకటించిన మరొక యేసును ప్రకటించే వాళ్ళు ఉన్నారు, మేము ప్రకటించిన మరొక సువార్తను ప్రకటించే వాళ్ళు ఉన్నారు అనేసి అప్పుడే చెప్తున్నాము. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చేది, దేవుడే శరీరాన్ని ధరించుకొచ్చేసాడు అని చెప్పేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకనే అపుస్తులైన పౌలు చెప్తున్న సంగతి మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో కిందికి మనం చూస్తే 13వ వచనంలో 11వ అధ్యాయము 2 కొరింథీకి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి, ఏలైనగా అటు వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారినై అన్నారు. దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. చాలండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడు చూడండి. ఏలైనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారేండి దొంగ అపోస్తలులను మోసగాండ్రైన పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరింపచేసి ఉన్నాడు అంటాడు. అంటే గమనించవలసిన విషయం ఏంటంటే వీడు ఎక్కడి నుంచి బయట నుంచి రాడు, వీడు సంఘంలోనికే డైరెక్ట్ వచ్చేస్తాడు. సంఘంలోనికి వచ్చేసి నీతి పరిచారకుడులా జీవిస్తూ వాడు ఏం చేస్తాడంటే క్రూరమైన తోడేళ్ళలా ఉండి మందన కనికరించుకోకుండా శిష్యుల్ని వెంట ఈడ్చుకుని పోవటానికి ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే మొదటి శతాబ్దం నుంచి. యోధా పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనంలో మనం పరిశీలన చేస్తే 4వ వచనము మొదటి యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది 4వ వచనం. ఏలైనగా కొందరు రహస్యముగా దొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుకు మన అద్వితీయనాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడరి. ఏలైనగా కొందరు రహస్యముగా దొరబడ్డారంట. రహస్యముగా దొరబడి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇక్కడున్న పరిస్థితి మనం చూస్తే దొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుస్తున్నారు. అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించున్నారు. యేసుక్రీస్తును విసర్జించిన వాళ్ళు ఏం పనులు చేస్తారు చెప్పండి? ఆయన సిలువకు శత్రువులుగా ఉన్న వాళ్ళు ఏం పని చేస్తారు? యేసుక్రీస్తు పేరు చెప్పుకుంటున్నారు, సంఘాల్లో దూరుతున్నారు. ఏం చేస్తున్నారంటే ఇక్కడ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీ సేవ చేస్తున్నాం కదా, మేమేం చేసినా పర్వాలేదు అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళు కూడా అదే బాపతి. వాళ్ళు ఎవరిని విసర్జించారంటున్నాడు? మన అద్వితీయ నాథుడును మన ప్రభువునే యేసుక్రీస్తునే విసర్జించి ఉన్నారు. చాలండి, విసర్జించి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మరి క్రీస్తుకు శత్రువులు, క్రీస్తు శిలువకు శత్రువులు, సువార్తకు ఆటంకపరిచేటటువంటి వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు? వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? మనకు తెలిసినంత వరకు శిలువకు శత్రువులు, సువార్తకు ఆటంకం చేసేవాళ్ళు, ఇదిగోండి మేము అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే వాళ్ళు కొట్టేశారు, లేకపోతే ఇక్కడికి వెళ్తుంటే వీళ్ళు కొట్టేశారు, వీళ్ళే శిలువకు శత్రువులు, లేకపోతే వీళ్ళే సువార్తకు ఆటంకం అని చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. క్రైస్తవులు వాళ్ళు చేసే పని వాళ్ళు
వాళ్ళకి తెలవక పాపం తెలవకే అనుకోవాలి. మరి ఏం చేయాలి? వాళ్ళకి తెలవక వీళ్ళు ఏం చేయాలి? ఎదుటోడిని భూషాన్ని చూపిస్తున్నారు, ఎయిటోని చూపిస్తున్నారు. ఇదిగోండి సిలువకి శత్రువులు. అసలు సిలువకి శత్రువులు ఎక్కడ ఉంటాడాడు? నేను నేను 12 మందిని ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతాను, మీలో ఒకడు సాతాను అంటాడు. 12 మందిని ఏర్పాటు చేసుకుంటే ఒకటి సాతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి. ఎక్కడి నుంచి వస్తారు? వాడు వాడు నీతి పరిచారకుల వేషము ధరించుకుని మీ దగ్గరికి వచ్చేస్తాడు. మీలో నుండే బయలు వెళ్ళాడు, మీలో నుండే బయలు వెళ్తారు అని చెప్తున్నాడు. వారు మన సంబంధులు అయితే మనలో నిల్చుంటారు, మన సంబంధులు కారు వాళ్ళు కనుక వాళ్ళు ప్రత్యక్షపరచబడిపోతున్నారు. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా ఆయన చాలా ఆవేదన పడుతూ ఉన్నాడు. మొదటి శతాబ్దంలో కూడా మనం చూస్తే ఇశ్రాయేలీల రక్షణ కోసం పౌలు ఏమంటాడు? ఇశ్రాయేలీల రక్షణ పొందవలననే నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థననే ఉన్నది. నా హృదయాభిలాష రక్షణ పొందాలి అనేది హృదయాభిలాష. అందుకని అంటాడు, ఏడ్చుచు మరల చెప్పుతున్నానంటాడు. నేను అలా మనం పరిశీలన చేసి మరలా ఏడ్చుతూ మరల చెప్పుతున్నానంటాడు. భయపడుతున్నాను అంటాడు, భయపడుతున్నా అనేసి చెప్పేటటువంటి పరిస్థితి మరి అపోస్తలుడైన పౌలు ఎదుర్కొన్నాడంటే ఒకసారి మనం ఆలోచన. ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడంటే, అపోస్తలుడైన పౌలు వచ్చేసి ఈ సంఘానికి ఇక్కడ వాక్యం చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి పక్కకి వెళ్ళి మళ్ళీ వచ్చి చూసేటప్పటికల్లా మళ్ళీ వీళ్ళు చిందరబిందర అయిపోవటం, భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోవటం. చూద్దామా? గల్తీ పత్రికలో 1వ అధ్యాయంలో 6వ వచనం మనం చూస్తే పౌలు ఆయన ఆవేదన చెప్తా ఉన్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది. అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపకోరి మిమ్మల్ని కలవరపరుచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చు ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక అనేసి అంత చాలా కఠినంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా, ఇంత త్వరగా భిన్నమైన సువార్త, సత్య సువార్త చెప్పాలంటే ప్రసవ వేదన పడాలి. 4:19 పౌలు చెప్తా ఉన్నాడు, ఏ ప్రసవ వేదన గల్తీ 4:19 మరల ప్రసవ వేదన 4:19 నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమే నాకు మరల ప్రసవ వేదన కలుగుతున్నది. ప్రసవ వేదన పడాలి సత్య సువార్తను చెప్పాలంటే. భిన్నమైన సువార్తతో చెప్పాలంటే, భిన్నమైన సువార్త చెప్పి దాన్ని లోపరుచుకోవాలంటే ఈజీగా, చాలా ఈజీ. యేసుక్రీస్తు నీకు రక్షణ ఇస్తాడు. యేసుక్రీస్తు సిలువలో రక్షణ ఉంది, సిలువలో దేవుని శక్తి ఉంది, సిలువలో పాప క్షమాపణ ఉంది. అంటే ఎక్కడుందో చూపి అంటాడు మనోడు. ఎక్కడుందో చూపి. మనోడేమో ఒక 100 రూపాయలు ఒక బిర్యానీ చూపించేటప్పటికి వెళ్ళిపోతున్నారు. 100 రూపాయలు చూపించాలి, ఒక బిర్యానీ ప్యాకెట్ చూపించాలి, వెళ్ళిపోతున్నారు. అంతేనా? మరి భిన్నమైన త్వరగా తిరిగిపోయేటటువంటిది ఏదంటే ఎంతోమంది ఈరోజు ఎంతోమంది బోధకులు ఎంతోమంది బోధకులు 100 రూపాయలకి బిర్యానీ ప్యాకెట్కి పరిగెడుతున్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఒకసారి మనం పరిశీలన చేస్తే, క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. క్రీస్తు సువార్తను, ఏది సువార్త అంటే సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చిన వార్త గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే దాంట్లో ఏంటి, సిలువను గూర్చిన వార్తలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి, దాన్నే ఎందుకు చెరిపేస్తూ ఉన్నాడు, దాన్నే ఎందుకు కలిపేస్తూ ఉన్నాడు. అసలు సువార్తే బయటికి రాకుండా ప్రయత్నం చేసినటువంటి సంఘటనలు బైబిల్లో ఉన్నాయి. మనం పరిశీలన చేద్దాం వాటిని కూడా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే సిలువను కూర్చిన వార్తలో ఆ క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తి ఏంటి, దానిలో ఉన్న మహిమ ఏంటి,
ఇది మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఏంటి అందులో ఉన్నది అనేసి మనం పరిశీలన చేస్తే ఇక్కడ మనం చూసాం కదా, రోమా 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అనేసే అక్కడ రాయబడింది. అంటే దేవుని శక్తి దేంట్లో ఉంది? సిలువను కూర్చిన వార్తలో దేవుని శక్తి ఉన్నది. మరి అలాగే అపోస్తలుల 1 కొరింథీ పత్రికలోనే 2వ అధ్యాయము 2వ వచనం, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుండానని నిశ్చయించుకుంటుని. ఎవరిని ఎరగనంటున్నాడు? సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేన్ని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటున్నాను. తర్వాత 1 కొరింథీ పత్రికలోనే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, 1వ అధ్యాయం 23వ వచనం, 23 అంటే 22 నుంచి కూడా చదవండి. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుతున్నాము, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము. ఏంటి సిలువలో ఉన్నటువంటి అద్భుతమైన సంగతి? ఏం జరిగింది సిలువలో, ఏం జరిగింది అనేసి మనం పరిశీలన చేస్తే, సిలువలో యేసుక్రీస్తు సిలువ సువార్త అంటే సిలువ మరణ పునరుద్ధానంలో ఏం జరిగిందంటే, మరణం అనేది నిరర్ధకమైపోయింది. జీవము అక్షయత అనేది సువార్త వల్ల వెలుగులోనికి వచ్చింది. జీవము అక్షయత దేని వలన వెలుగులోకి వచ్చింది? సువార్త వలన వెలుగులోనికి వచ్చింది. 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూసుకుంటే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోని తెచ్చాడు. మరణము నిరర్ధకము అవటం, జీవము అక్షయత సువార్త వలన వెలుగులోని తెచ్చాడు. జీవము అక్షయత అనేది సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. ఏంటి సువార్తలో ఉంది? సువార్తలో ఏముంది? జీవం ఉంది. సువార్తలో ఏముంది? అక్షయత ఉంది. సువార్త వలన వెలుగులోని తెచ్చాడు. యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేవటం ద్వారా, యేసుక్రీస్తు మృతుల్లోండి లేచిన వారిలో ప్రథమ ఫలము, క్రీస్తు మృతుల్లోండి లేచిన వారిలో ప్రథమ ఫలము, క్రీస్తు మృతుల్లోండి తిరిగి లేవటం ద్వారా జరిగింది ఏంటంటే, మరణం అనేది నిరర్ధకమైపోయింది. మరో జీవముతో కూడిన నిరీక్షణ అనేది మనకి వచ్చేసింది. జీవముతో కూడిన నిరీక్షణ. అంతకు మునుపు ఎవరు చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా మృతుల్లోండి తిరిగి లేచిన దాఖలాలు లేరు. మృతుల్లోండి ఇప్పుడైతే మృతుల్లోండి లేచిన వాళ్ళలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోండి లేపబడి ఉన్నాడు. కాబట్టి జీవముతో కూడిన నిరీక్షణ మనకి ఎలా కలిగిందంటే, యేసుక్రీస్తు మృతుల్లోండి తిరిగి లేవటం ద్వారానే. వచనం చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. 1వ అధ్యాయం 3-4 వచనాలు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. చూడండి, మనలను మరల జన్మింపజేసెను. చనిపోయాం,
అపరాధాల చేత పాపముల చేత చనిపోయాం. మళ్ళీ యేసుక్రీస్తులో మళ్ళీ మనల్ని జన్మింపజేశాడు. ఆ జన్మింపజేసింది దేనిలో, దేని వలన, దేని చేత అంటే శిలువ రక్తము చేత. శిలువ రక్తము చేత ఏం చేశాడు? సంధి చేశాడంట. శిలువ రక్తము చేత సంధి చేసినటువంటి దాఖలాలు మనకు ఉన్నాయి. చూద్దాం చూడండి. శిలువ రక్తము చేత ఎఫ్సి పత్రిక, కొలసి పత్రిక 1వ అధ్యాయము, కొలసి పత్రిక 1వ అధ్యాయము 19-20 చూద్దాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వలనని తండ్రి అభీష్టమైన. చూడండి, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, దేని చేత సంధి చేయాలనుకున్నాడు? ఎవరెవరికి సంధి జరిగించాలనుకున్నాడు? అవి భూలోకమందున్నవేనను పరలోకమందున్నవేనను వాటినన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకో. అంటే శిలువలో ఏం జరిగింది? శిలువ రక్తము ద్వారా, శిలువలో యేసుక్రీస్తు ఏం చేశాడంటే సంధి చేశాడు. సంధి ఎవరెవరికి? పరలోకంలో ఉన్నవారికి, భూమి మీద ఉన్నవారికి ఆయన ద్వారా ఏకము చేయాలి అనేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఆలోచించండి. అసలు మన వాళ్ళకి ఏంటంటే బైబిల్లో ఉన్న సంగతులు చెప్పాలంటే ఎప్పుడు వాళ్ళు విన్న సంగతులే, ఎప్పుడు మనం చదివే సంగతులే. ఇవి చెప్తే వాళ్ళకి ఆశ్చర్యం కాదు, వాళ్ళు అది మర్మంగా ఉండదు. కాబట్టి బయట నుంచి ఏమైనా సంగతులు చెప్తే ఆ నోరు ఇట్లా అనేసి నోరు చాపుకొని బాగా వింటారు అని చెప్పేసి కట్టు కథలు, పిట్ట కథలు, బయట సంగతులు ఇవన్నీ తీసుకొచ్చి సంఘంలో చెప్తున్నారు. వీళ్ళు ఎవరు చెప్పండి? శిలువకు శత్రువులు. మనలో నుంచి బయలుదేరి ఏం చేస్తున్నారు? శిలువకు శత్రువులుగా పనిచేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్పాలి? అసలు ఏ సంగతులు చెప్పాలి? విశ్వాసము ఎలా కలుగుద్ది? వినుట ద్వారా కలుగుద్ది. నేను చూపించి నమ్మిస్తానంటాడు. చూపించి నమ్మించేవాళ్ళు, చూస్తే నమ్ముతాననేవాళ్ళు వీళ్ళు ఎవరో చెప్పండి? విశ్వాస భ్రష్టులు. నేను చూస్తేనే కానీ నమ్మను అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, నేను చూపించి నమ్మిస్తా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళు విశ్వాస భ్రష్టులు. ఈ విశ్వాస భ్రష్టులు ఎవరు అంటే క్రీస్తు నుండి బొత్తిగా వేరైపోయిన వాళ్ళు. వీళ్ళు క్రీస్తు నుండి బొత్తిగా వేరైపోయిన వాళ్ళు. అంటే ఎవరంటే సిలువకు శత్రువులు. చూసి నమ్మే కాలం కాదు ఇది, చూపించి నమ్మే కాలం కూడా కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎవరమంటే విశ్వాసులు అంటే అర్థం ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నవని నమ్మేటటువంటి వాళ్ళు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూసేవాళ్ళు. అదృశ్యమైన వాటిని చూసేవాళ్ళు ఎలా చూస్తారు? విశ్వాసము ద్వారా, ఆత్మ నేత్రాలు తెరవబట్టడం ద్వారా చూసేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మరి చూపించి నమ్మిస్తామనేవాళ్ళు, చూస్తే నమ్ముతామనేవాళ్ళు వీళ్ళెవరు? సిలువకు శత్రువులు. వీళ్ళు చేసే పని ఏంటి? దేనికి వ్యతిరేకంగా ఉన్నారు? దేనికి వ్యతిరేకమైన పని చేస్తూ ఉన్నారు? ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవేనను పరలోకమందున్నవేనను వాటినన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న తండ్రి అభీష్టమైతే, ఇప్పుడు ఈ సిలువను గురించిన వార్త చెప్పకపోతే, ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏం జరుగుద్ది? యేసుని ఎందుకు నమ్ముకోవాలి? యేసుని ఎందుకు నమ్ముకోవాలంటే, పెళ్ళి అవ్వాలంటే యేసుని నమ్ముకోవాలి, పిల్లలు పుట్టాలంటే యేసుని నమ్ముకోవాలి, ఉద్యోగం రావాలంటే యేసుని నమ్ముకోవాలి, రోగం తగ్గాలంటే యేసుని నమ్ముకోవాలి. ఇట్లా మన వాళ్ళు బోర్డు పెట్టేస్తున్నారు. మూల శంక, ఆ శంక, ఈ శంక అని కొంతమంది బోర్డులు పెడతారు కదా, వీళ్ళు కూడా బోర్డులు పెట్టేస్తున్నారు యేసునమ్మ. ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి, లౌకిక సంబంధమైనవి, భూ సంబంధమైనవి. ఇవన్నీ యేసుక్రీస్తు ద్వారా దొరుకుతాయి.
యేసుక్రీస్తు ద్వారా ఇవి ఇవి మనం పొందుకోవచ్చు, ఇవి దొరుకుతాయి అనేసి వాటి కోసమే నమ్ముకునే వాళ్ళు ఎవరంట? సిలువకు శత్రువులు. వాటినే మీకు దేవుడు ఇస్తున్నాడు అని చెప్పేవాళ్ళు కూడా ఎవరో సిలువకు శత్రువులు. 1 కొరింథీ 15:19 ఉంది. 1 కొరింథీ 15:19 ఈ జీవితకాలం మట్టికే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచినేళ్ళ నిరీక్షణ మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందుము. మరి ఈ ఈ ఈ లోక సంబంధమైన వాటి కోసమే క్రీస్తుని నమ్ముకోండి మీకు అని చెప్పేటటువంటి వాళ్ళు మరి ఎవరికి శత్రువులు వీళ్ళు? స్వార్థ చెప్పుకోకుండా, దేవుని శక్తి దేంట్లో ఉందో చెప్పుకోకుండా, పరలోకంలో ఉన్నవి భూమి మీద ఉన్నవి వాటన్నింటినీ మరి సమాధానపరిచేది ఏదో దాని గురించి చెప్పుకోకుండా మరి లోక సంబంధమైన సంగతులు చెప్పుకుంటూ వచ్చి ఈ ప్రకృతి యేసుక్రీస్తు మన కోసం సెలవెక్కింది ఇవన్నీ ఇవ్వటానిక వీటి కోసమే యేసుక్రీస్తు సెలవెక్కాడా? ఒకసారి ఇవన్నీ యేసుక్రీస్తు సెలవెక్కకపోతే ఇవన్నీ లేవా మనకి? ఇవన్నీ తింటలేదా? పిల్లలు పుట్టట్లేదా మొదటి నుంచి? ఇప్పుడు నీకోసం పిల్లలు పుట్టి తనకి ఆయన సెలవులో ఎక్కాడా? ఎట్లా? ఇట్లాంటి పరిస్థితి మరి దేనివల్ల వస్తుంది అంటే క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్నటువంటి వారి వల్ల మరి ప్రకటించబడుతుంది. దేనికోసం మన విశ్వాసం దేనికోసం నమ్ముకుంటున్నాము అంటే లోక సంబంధమైన సంగతుల కోసం నమ్ముకుంటున్నాం. రక్షణ కోసం కానీ, పాప క్షమాపణ కోసం కానీ, నిత్యజీవం కోసం కానీ, మహిమ కోసం కానీ, పరిశుద్ధత కోసం కానీ, కృప కోసం కానీ మరి వీటి కోసం కాకుండా కేవలము లోక సంబంధమైన సంగతుల కోసమే క్రీస్తు దగ్గరికి రండి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే, మేము క్రీస్తు దగ్గరికి ఈ లోక సంబంధమైన సంగతుల కోసం వచ్చేవాళ్ళని కొంతమంది ఉన్నారు. వీళ్ళు దేన్ని మరుగుపరుస్తున్నారు? మనకు కావాల్సింది ఇది. దేన్ని మరుగుపరిచేస్తున్నారు? దేనికి శత్రువులు ఉంటాయి? క్రీస్తు సిలువ అంటే క్రీస్తు సిలువలో ఉన్న శక్తి ఏంటో లోకానికి చెప్పట్లా. క్రీస్తు సిలువలో ఉన్న శక్తి సమాధాన స్థితి, సమాధానపరచం వల్లనే తండ్రి అభిష్టమాయని అంటాడు. ఇంకా చూద్దాం చూడండి ఎక్కడంటే ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 14 వచ్చిన కాడి నుంచి కింద చూద్దాం. 2వ అధ్యాయము 14 వచ్చిన కాడి నుంచి, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విదురూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయటి చేత మధ్యగూడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు వీరిద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి చూడండి చాలా జాగ్రత్త, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి ఎవరితో సమాధానపరచాలని? దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. అంటే దేవునితో పరిచేది ఏది? భూలోకంలో దేవునితో సమాధాన పరిచేది ఏది అంటే క్రీస్తు సిలువ. క్రీస్తు సిలువలో కాచిన రక్తము, ఆయన రక్తధారలు, ఆయన రక్తము చేతే సంధి చేయటం అనేది జరిగింది. కొలసి పత్రికలో మనం చదివాం కదా, 3:20 కొలసి 1 అధ్యాయం 20లో ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి అంటాడు. సిలువ రక్తము చేత సంధి చేసి ఏం జరిగింది అంటే దేవుడు కొలసి పత్రిక 2వ అధ్యాయము 13 నువ్వు వచ్చిన కాడి నుంచి కింద చూద్దాం, 13 నుంచి 15 వరకు చూద్దాం. మరియు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులైండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి
మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసాను. ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసాను. చూడండి, సిలువ దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేశాడు. ఇంత అద్భుతమైన కార్యము దేనిలో జరిగిందంటే క్రీస్తు సిలువలో కార్చిన రక్తధారలో, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములో జరిగింది. ఇంకా మనం పరిశీలన చేస్తే ఎందుకు సాతాను అపవాది సువార్తను గురించి ఎందుకు ఆటంకపరుస్తూ ఉన్నాడు? సువార్తకు ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి? క్రీస్తు సిలువ మరణ పునరుద్ధానాన్ని గురించినటువంటి ఆటంకాలు ఎందుకు చేస్తూ ఉన్నాడు? ఎందుకు కలిపి చెరిపేస్తూ ఉన్నాడు? ఎందుకు కలిపి చెరుపుతూ ఉన్నాడు? కలిపి చెరపవలసిన ఆటంకం అవసరం వాడికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పండి? వాడికి ఎందుకు వచ్చింది? సువార్తను కలిపి చెరిపేటటువంటి అవసరమా వాడికి అవసరమా? ఎందుకు అవసరము? వాడికి అపవాదికి సువార్తకి ఎందుకు అవసరము? ఏంటి? సువార్త చెప్పుకుంటా సువార్తనే చెప్పుకుంటా వెళ్ళొచ్చు కదా. ఎందుకు వాడి పరిచారకులు, నీతి పరిచారకుల వేషం ధరింపజేసి మరి క్రీస్తు సువార్త పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు జరుగుతుంది? సత్య సువార్తను ఆటంకం ఎందుకు చేస్తూ ఉన్నాడు? ఎందుకు అంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతం వస్తుండే. అంటే ప్రకటించబడిపోతే అంతం వచ్చేస్తుంది. కాబట్టి ఈ సత్య సువార్తను ఏదైతే ఉందో, రాజ్య సువార్త సత్య సువార్త, దీన్ని కలిపి చేరపవలసినటువంటి అవసరం ఆడుకుంది. ఎందుకంటే అంతం వచ్చేస్తే వాడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? వాడికి నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి వాడు నరకానికి వెళ్ళకోకుండా ఉండటం కోసము ఏం చేస్తానంటే దేవుని పిల్లల చేతనే దేవుని మీద తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి వాడు చేస్తున్నాడు. అంటే మన ద్వారానే దేవుని మీద తిరుగుబాటు చేపిస్తున్నాడు. అంటే దేవుని యొక్క ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి అప్పగించిన యేసు, దేవుని యొక్క ఆయన దయా సంకల్పము బట్టే యేసుక్రీస్తుని మన కోసం అప్పగించాడు. ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి యేసుక్రీస్తుని మన కోసం అప్పగించాడు. అంటే క్రీస్తు భవిష్యత్ జ్ఞానము, క్రీస్తు సంకల్పము, క్రీస్తు అనాది సంకల్పము ఏదైతే ఉందో అది నెరవేరకూడదు. అది నెరవేరిపోతే వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి వాడు ఆటంకపరుస్తున్నాడు. దేన్ని ఆటంకపరుస్తున్నాడు? ఎలా ఆటంకపరుస్తున్నాడు? ఎక్కడి నుంచి వస్తున్నాడు? బయట నుంచి వస్తున్నాడా? బయట నుంచి రాడు. ఆడ కర్ర తీసుకొస్తున్నాడా? ఆ కట్టి తీసుకొస్తున్నాడా? తుపాకీతో వస్తున్నాడా? లేకపోతే వాడు బాంబు వేస్తున్నాడా? ఆడు తల చేత కొడుతున్నాడా? కాళ్ళెరకు కొడుతున్నాడా? దేన్ని చెరుపుతున్నాడు? మీ హృదయములు అక్కడ హృదయాలు చెరపబడి మనం చూసాం. 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో 2వ వచనం కాడి నుంచి మనం చూస్తే 2 కొరింథీ 11:2 దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి ఉన్నాను. ఏంటండి? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు, మీ మనస్సులను
చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగించాలి వీళ్ళందరినీ. క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రతను తొలగించాలంటే ఏది చెరిపేయాలి? మనసులో చెరుపుబడి, మనసులో ఉన్నది చెరిపేస్తాడు. ఆల్రెడీ రాసి ఉంది. దాన్ని ఏం చేస్తాడు? భిన్నమైన బోత్తో, డస్టర్తో దాన్ని తుడిచేసి చెరిపేస్తాడు. అయితే వాడు ఎలా అటాక్ చేస్తాడు? వాడు ఎక్కడి నుంచి వస్తాడు? కత్తులు తీసుకొచ్చి శరీరాన్ని హింసిస్తాడా? లేకపోతే బాంబులతో కొడతాడా? లేకపోతే వాడి యుద్ధోపకరణాలు సాతాను యొక్క యుద్ధోపకరణాలు ఎలా వస్తాడు? ఎలా మన్నే పతనం చేస్తానికి ప్రయత్నం చేస్తాడు? వాడి దాడి ఎలా ఉంటుంది? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సిలువకు శత్రువు ఎలా వస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు తెలుసుకోగలిగాడు. యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉంటే తల్లి రాలా, లేకపోతే సహోదరులు రాలా, మిగతా వాళ్ళు ఎవరెవరు రాలా? ఎవరు వచ్చారా అక్కడికి? వాడు వచ్చాడు, అపవాది వచ్చాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళని రొట్టెలు, నిజంగానే నువ్వు దేవుని కుమారుడు కదా, అయితే రాళ్ళని రొట్టెలుగా చేస్తున్నా అంటాడు. పైనుంచి పైకి తీసుకెళ్ళి ఒక్క నిమిషంలో లోకం అంతా చూపించేసి నువ్వు నాకు నమస్కారం చేసావా, నీకు ఇదంతా నీకు అప్పగించేస్తాను. యేసుక్రీస్తు కనుక్కోగలిగాడా? తెలుసుకోగలిగాడు. అలాగే పేతురు ద్వారా మరి అపవాది పేతురు ద్వారా యేసుక్రీస్తుని ప్రేరేపించాడు. తండ్రి పని నెరవేర్చకూడదు యేసుక్రీస్తు, ప్రభువానికి ఇది దూరమును గాక అనేసి గద్దింపసాగానంటాడు. నేను యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ సిలువ వేయబడతాను, తర్వాత 3వ దినాలు లెగుస్తాను, తండ్రి పని నెరవేర్చే కాలం వచ్చేసింది, నెరవేర్చబడిపోద్ది అంటే అది నీకు దూరమునుగాక అంటాడు. మనతో మంచిగా మాట్లాడతారు, మనతో తీయని మాటలు మాట్లాడదు. ఆ తీయని మాటలు ఎలా ఉంటాయి? వంకర మాటలు పలికేటటువంటి మాట. జ్ఞానయుక్తమైన తీయటి మాటలను మేము ఉపయోగించలేదు అనేసి పౌలు చెప్తున్నాడు. వచ్చేసి ఎలా మాట్లాడతారంటే వాళ్ళు ఎలా మాట్లాడతారో మనకి అర్థం చేసుకోవాలంటే చాలా వివేకం ఉండాలి. అందుకని అంటాడు, పాముల వలె వివేకమును పావురము వలె నిష్కల్మషముగా ఉండాలి. అయితే ఇంతకీ ఎందుకు అటాక్ చేస్తున్నాడు? ఒక పాయింట్ ఏంటంటే అంతం వచ్చేస్తే వాడు కూడా నరకానికి వెళ్ళిపోవాలి. రెండోది ఏంటంటే వీళ్ళందరినీ కూడా నాతోనే తీసుకెళ్ళాలి. అది వాడి ఉద్దేశం. వీళ్ళందరూ నాతో తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? ఏది గట్టిగా పట్టుకుంటే దానివల్ల రక్షణ పొందుతారు? సువార్తను. అది గట్టిగా పట్టుకోకుండా దాన్నే కలిపి చెరిపేసేస్తే ఇక వాళ్ళు కంపల్సరీ నాతోనే వచ్చేస్తారు. అంటే దేవుని పిల్లలు కాకుండా చేయాలి, వీళ్ళని నరకానికి తీసుకెళ్ళాలి. ఇది సాతాను యొక్క తంత్రం. ఈ సాతాను ఎలా ఆపరేట్ అవుతాడు, లేకపోతే ఎలా వాడు మన దగ్గరికి వస్తాడు? ఎలా వస్తాడు చెప్పండి? ఏమైనా గడ్డం పెంచుకుని లేకపోతే ఇంకా ఒక వేషం వేసుకుని వస్తాడా? ఇంకా వేరే వేషాల్లో వస్తాడా? కాదు, మన పక్కనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మనతోనే యుద్ధం చేస్తూ ఉంటాడు. వాడు ఏ యుద్ధం చేస్తాడు? వాక్య యుద్ధం చేస్తాడు. అంతటా పరలోకంలో యుద్ధం జరిగిందంటే ఏంటి? బాంబులు వేసారా? యుద్ధం జరిగిందంటే ఏంటి? ఎలా యుద్ధం జరిగి ఉండొచ్చు? అపవాది వాని దూతలు, మిఖాయేలు వాని దూతలు అపవాది వాని దూతలు యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయారు. యుద్ధం ఎలా చేసి ఉంటారు? బాంబులు వేసారా? కత్తులు వేసారా? లేకపోతే ఎలా వేశారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మన యుద్ధోపకరణాలు ఏది మన దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం అంట. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం అనేది మనకు ఉండాలి. ఆత్మ ఖడ్గం మన దగ్గర ఉందనుకోండి, వాడు వేసే అగ్ని బాణాలన్నీ కూడా మనం తెలుసుకోగలం, దాన్ని ఆర్పేయగలం. దేవుని వాక్యమనే. అందుకనే మనకి ఏం నేర్చుకోవాలంటే వాక్యాన్ని మనం నేర్చుకోవాలి.
ఇంకా మనం పరిశీలన చేస్తే ఎందుకు అంటే సాతాను ప్రధానుల్ని అధికారుల్ని నిరాయుధులుగా చేసింది ఎక్కడ? ప్రధానుల్ని అధికారుల్ని నిరాయుధులుగా చేసింది ఎక్కడ చెప్పండి? సిలువలోనే. యేసుక్రీస్తు సిలువలోనే సాతాను వాని అనుచరుల్ని నిరాయుధులుగా చేశాడు. కొలసి పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనంలో 2వ అధ్యాయము 15వ వచనంలో 2వ అధ్యాయము 15వ వచనంలో ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచను. సిలువలో ఏం చేసి సిలువ చేత జయోత్సాహంతో ఆయన ప్రధాన అధికారులను నిరాయుధులుగా చేసి దేనిలో జరిగింది ఆ సంఘటన దేనిలో జరిగింది? యేసుక్రీస్తు సిలువలో జరిగినటువంటి సంఘటన. ఇంకా మనం ఇంకా కొన్ని వచనాలు మనం చూద్దాం. యేసుక్రీస్తు ఎందుకు అప్పగించబడ్డాడు? యేసుక్రీస్తు ఎందుకు లేచాడు? రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానంలో ఏం జరిగింది? సువార్తలో ఏం జరిగింది? శిలువకు శత్రువులు ఎవరు? సువార్తకు ఆటంకము జరిగించేది ఎవరు? రోమపత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడేను. చూడండి, మన అపరాధముల నిమిత్తమే అప్పగించబడ్డాడు. మనము నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. ఇంకా మనం పరిశీలన చేస్తే తాను మృతులకు సజీవులకు ప్రభువుకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు మృతి పొంది తిరిగి లేచాను. రోమపత్రిక 4వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో 9వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయము 9వ వచనం. 14వ అధ్యాయం 9వ వచనం. తాను మృతులకును సజీవులకును ప్రభువే ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికెను. ఎందుకంటే తాను మృతులకు సజీవులకు ప్రభువు. మృతులు సజీవులు, ఇక్కడ మృతులు ఎవరు? సజీవులు ఎవరు? మృతులు ఎవరు? నరకంలో కాలేవాళ్ళ వాళ్ళు కాదు, పరదేశంలో ఉన్నవాళ్ళు మృతులు. నీతిమంతులు, శరీరాన్ని విడిచిన మృతులకు సజీవులకు ప్రభు ఎండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు మన కొరకు మృతి పొంది తిరిగి లేచను. అలాగే సిలువలో ఏం జరిగింది? క్రీస్తు పునరుద్ధానంలో ఏం జరిగింది అనేసి మనం పరిశీలన చేస్తే మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొంది తిరిగి లేచను. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 10వ వచనం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం. మనము మేలుకొనేనను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఎఫ్సి పత్రిక 2:7. ఎఫ్సి పత్రిక 2:7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అలాగే కొలసి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి, కొలసి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి